అందరికీ నమస్కారం. నేను ఒక వీడియో చేయాలి అని అనుకున్నాను. ఎందుకు అనంటే ఒకరిని చూసి ఒకరు ఇలా జనరేషన్ అయితే మారిపోతా ఉంది. ఏంటి అంటే రీసెంట్‌గా చిత్తూరు జిల్లాలో పుత్తూరు అనే గ్రామంలో జరిగిన ఈ విషయం గురించి అయితే నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈమెకి 8 ఏండ్లయింది పెండ్లయ్యి. 8 ఏండ్లయి పెండ్లయినప్పుడు ఆమెకి ఇన్నేండ్లలో ఈ పోయిన నెలలో గానీ, అటు పోయిన నెలలో గానీ ఆమెకి ఏనాడు భర్త నుంచి ఇట్లా ఉంది. నేను ఆత్మహత్య చేసుకుంటేనే నాకిదొక సొల్యూషను అని అనిపించక, ఈరోజు అనిపించి ఆమె చేసుకుందా? నాకు అర్థం కాదు. ఈమె ఎవరిని ఇన్‌స్పైర్ చేసి చేసుకుంది అనుకుంటున్నారు మీరు? నాకు తెలిసినంత వరకు విజయారెడ్డి గారిది ఉంది కదా! ఆమెను ఇన్‌స్పైర్ తీసుకొని ఈమె చేసుకుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే చేసుకోవాలనుకుంటే ఆమె ముందుగానే చేసుకోవచ్చు కదా! ఎప్పటినుంచో బాధలున్నాయి కదా! అలాంటప్పుడు ఇప్పుడే చేసుకోవడం ఎందుకు? ఇన్సిడెంట్ అయిన కొన్ని రోజులకే ఒక వారం లోపే చేసుకుందంటే ఆమెను చూసే కదా ఈమెను చేసుకోయుంటది. అలా ఒకరిని చూసుకొని ఒకరు, ఒకరిని చూసుకొని ఒకరు చేసుకుంటూ ఉన్నారు జనరేషన్ నిజం చెప్పాలంటే. సో, ఆమె బిడ్డలతో విజయారెడ్డి గారు బిడ్డలతో ఎలా అయితే పోయిందో, ఈమె కూడా సేమ్ అలాగే చేసింది కదా మరి. నాకొకటి అర్థం గాక అడుగుతున్నాను. మొగుడు సరిగా లేడు. సంపాదించట్లేదు. ఆ! నీకు ఈ విషయం ఎప్పుడో తెలుసు. ఇద్దరు పిల్లలున్నారు. మీ పుట్టింటి వాళ్ళతో నీకు సంబంధాలు లేవు. అలాంటప్పుడు ఒక చదువుకున్న అమ్మాయిగా నువ్వేం చేయాలి? విడిపోయి బయటికొచ్చి సొంతంగా ఎక్కడన్నా బతకాల్సింది. లేదా ఈ పొద్దు మనం ఎంత చెడ్డ పని చేసినా కూడా మనల్ని దగ్గరకు తీసుకుండేది ఒక మన పుట్టింటి వాళ్ళు మాత్రమే. అమ్మ, నాన్న, అన్న గాని వీళ్ళే తీసుకునేది. అది అక్కయినా ఎవరైనా సరే పుట్టింటి వాళ్ళే దగ్గరకు తీసుకుండేది. ఇంకెవ్వరు తీసుకోరు. మెయిన్‌గా చెప్పాలంటే అమ్మ, నాన్ననే తీసుకుంటారు. ఇంకెవరు తీసుకుంటారు? నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు. వాళ్ళకి దూరమైనావు. అంత బతకలేని పరిస్థితిలో నీ కన్న బిడ్డలకి ఊరేసాల్సినంత పరిస్థితికి నువ్వు వచ్చినావు కదా! అలాంటప్పుడు నువ్వు ఒక్కసారి మీ అమ్మ, నాన్న దగ్గరికెళ్ళి, ఇది నా పరిస్థితి. నేను విడిపోవాలనుకుంటున్నాను. నేను ఒంటరిగా బతుకుతాను. నేను కష్టపడతాను అని చెప్పి ఆ ధైర్యం లేకుండా పోయిందా? నీ పిల్లల్ని ఎలా చంపుకోవాలనిపించింది నాకు అర్థం కాదు ఆమెకి. నిజము అంత ఉంది గదా! ఆమెకు పిల్లల్ని చంపి నేను చచ్చిపోవాలి. మళ్ళా మొగునికి గూడా నువ్వు ఇంకో పెళ్లి ఎలాగో చేసుకుంటావు. మంచిగా సెటిల్ అయ్యి చేసుకో అన్ని మాటలు చెప్పిన ఆవిడ ఈ వాళ్ళ అమ్మ దగ్గరికి, వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళి నా పరిస్థితి ఇది. నేను తెంపుకుంటాను. నేను ఆర్థికంగా నాకు ఫైనల్ చాలా ఇబ్బందుంది. నేను ఏదో ఒక పని చేసుకొని నా పిల్లల్ని నేను పోషించుకుంటాను అని ఆలోచించలేకపోయిందా? నిజంగా ఆమె బాధలు పడలేదు అని చెప్పట్లేదు నేను. మొగుడు మొగుడైనా దేనికి పెళ్లి చేసుకున్నాడు వాడు పనికిమాలినోడు చెప్పాలంటే. ప్రేమించడం ఎందుకు? పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని ఎట్లా కన్నాడు వాడు? ఆ ఊరు నిండా అప్పులు చేసి పెడితే ఎవరు కడతాడు? ఎవరు కడతారు? మళ్ళీ ఇద్దరు పిల్లలు అంత ముద్దుగున్నారు. ఆ అమ్మాయి గూడా పద్మ అనే అమ్మాయి గూడా చక్కగా ఉంది. నిజం చెప్పాలంటే చాలా చక్కగా ఉంది. ఇద్దరు చదువుకున్నారంట డిగ్రీలో. చదువుకునేటప్పుడు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాంటప్పుడు ప్రేమించినావు, చేసుకున్నావు, వాళ్ళ పుట్టింటికి దూరమయింది. పోషించాలని బుద్ధి నీకు లేకుండా పోయిందా? మరి ఇంట్లో ఖర్చులకు డబ్బులడిగినా, డబ్బు పిచ్చి ఎక్కువ అనేదేంది? ఆ శివశంకర్ అనే నా కొడుకు నిజంగా చెప్తున్నా, వాడంత పనికిమాలిన నా కొడుకు ఇంకా వద్దులెండి చెప్పకూడదింకా. ఏ రేంజ్‌లో ఉన్నాడో ఏమో గానీ, ఇప్పుడు ప్రెజెంట్ పరిస్థితి వానిది. నాకైతే చానా కోపమొస్తుంది. ముఖ్యంగా వాడిలాంటోళ్ళు చాలామంది ఉండొచ్చు. మెయిన్‌గా మనకు మంచి ధైర్యం, బలం మన అమ్మాయిలు మనం ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవాలి. ధైర్యంగా, బలంగా ఎలా బతకాలి అనేది. అది నిజంగా ఆమె చేసింది నిజంగా ఇది విజయలక్ష్మి రెడ్డి గారు చేసిందే తప్పు. మనం చనిపోయే హక్కు మనకుండొచ్చు. మన పిల్లల్ని చంపడం మనకెక్కడి నుంచొస్తుందండి? వాళ్ళని చంపడం ఎంతవరకు కరెక్ట్ ఇది? కరెక్టే కాదు. వాళ్ళని ఎలా చంపుతాం మనము? కరెక్ట్ కాదిది. పెట్టి మనల్ని 9 మంత్స్ కడుపులో మూసి వాళ్ళు డెలివరీ అయ్యి వాళ్ళని ఎంత పెద్దగా చేసుంటామో, ఈ పొద్దు నువ్వే ఊరేసి చంపే హక్కు ఎక్కడి నుంచొచ్చింది? మనమే ట్రైన్ కింద పెట్టి చంపే హక్కు ఎక్కడి నుంచొస్తుంది మనకి? అంతగా చనిపోవాలనుకుంటే మనం చనిపోవాలి. అంతేగాని వాళ్ళనెలా చంపుతారండి? నాకసలు అర్థం గాదు. ఇది ఇన్‌స్పిరేషన్ అండి. అంతే ఇంకేమీ లేదు. వాళ్ళలా చేశారు. ఈళ్ళ పిల్లల్ని కూడా ఇలా ట్రైన్ కింద పడిపోయారు. నాకు ఇదే కష్టమే గదా! నా వల్ల బతకలేను. నేను గూడా బతకలేను. నేను గూడా ఏదో ఒకటి చేసుకోవాలి. అలా ఇన్‌స్పైర్ చేసి చనిపోయుంటారని నాకైతే అనిపిచ్చింది. ఈ పద్మ అనే ఆవిడ కొంచెము తెలివి తెచ్చుకొని, కొంచెం ధైర్యంగా, బలంగా కొంచెం ధైర్యంగా బతకడానికి ఆ పేరెంట్స్ దగ్గరికెళ్ళింటే అయిపోతుండే కదా! వాళ్ళన్న అంత ప్రేమ అంటున్నావు. వాళ్ళన్న దగ్గరికెళ్ళి నన్ను క్షమించు, కాళ్ళ మీద పడి నన్ను క్షమించన్నా అని చెప్పింటే ఒక లైఫ్ వచ్చేదేమో గదా! కనీసం ట్రై కూడా చేయకోకుండా నువ్వు ఇలాంటి డెసిషన్ తీసుకొని చిన్న పిల్లల్ని చంపేశారు కదా! అనిపించింది నిజంగా. ఆ ఇన్సిడెంట్ నిజంగా చాలా బాధగా ఉందండి నిజం చెప్పాలంటే. ఇలాంటివి ఇంకా ఎన్ని చూడాలో ఎవరిని ఇన్‌స్పైర్ చేసుకొని ఏం చేసుకుంటారో అన్నట్టుగా అయిపోయింది నిజం పరిస్థితి. నేనైతే ఒకటే చెప్తున్నానండి. మనకి మొగుడు అన్నం పెట్టినా, పెట్టకపోయినా లేదా ఎవ్వరు బయట ఎన్ని మాటలన్నా నువ్వేంటో నీకు తెలుసు. నీ పేరెంట్స్‌కేంటో నువ్వు తెలుసు. ఒకవేళ నువ్వు తప్పే చేసుండొచ్చు. ఒకానొక కాలంలో తప్పు చేసుండొచ్చు. ఆ తప్పు నుంచి బయట పడడానికి చాలా మార్గాలుంటాయి.
ఆ తప్పు వాళ్ళు క్షమిస్తున్నారా? క్షమించలేదా? పక్కన పెడితే, క్షమించడానికి నువ్వు ట్రై చెయి. వాళ్ళు నన్ను క్షమించాలి. ఈ తప్పు నేను చేశాను క్షమించడానికని ట్రై చెయి. ట్రై చేసి వాళ్ళ కాళ్ళ మీద పడు. ఎందుకంటే తెలుసో నువ్వు తప్పు చేసావు కాబట్టి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు. అంతేగాని హ్మ్. ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం అయితే కరెక్ట్ కాదు. పిల్లల్ని చేయడం మరీ పెద్ద నేరమనే చెప్పాలిక్కడ. పెళ్లయిన తర్వాత మొగుడు సరిగ్గా చూసుకోవట్లేదు. డబ్బులు ఇయ్యట్లేదు ఇంట్లోకి. పలానా, పలానా అని చెప్పి మీకనిపిస్తుందా? అంత నరకం అనుభవిస్తున్నారా? విడిపోండి. బయటికొచ్చేయండి. బతకండి. మొగుళ్ళు లేక ఎంతమంది బతకట్లేదండి ఈ కాలంలో. ఒక ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు. పిల్లల్ని చదివించుకుంటున్నారు. పిల్లల్ని చూసుకుంటున్నారు గదా! ఆర్థికంగా నీకు ఇబ్బందుంది. నా మొగుడు నాకు రూపాయి ఇవ్వట్లేదు. నా మొగుడు నాకసలు ఇంట్లోనే పట్టించుకోవట్లేదు. ఊరంతా అప్పులు చేసినాడు. అసలు 1% కూడా లెక్కలేదు నా మొగుడుకని మీకు అనిపించినప్పుడు బయటకొచ్చి బతకండి. కూలి పని చేసుకున్నా కూడా మనకు రోజుకి 400, 500 వస్తుంది గదా! దాంతో చాలదా? 3 పూట్ల పిల్లలకి అన్నం పెడితే చాలు గదా! స్కూలుకి, బడికి పంపించాల్సినంత అవసరం అయితే లేదు కదా! పుట్టించుకున్నందుకు వాళ్ళ కడుపు నిండా అన్నం పెడితే చాలు గదా! మన దగ్గర స్కూలుకి, బడికి పంపించేంత స్తోమత లేనప్పుడు కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళని మంచిగా చూసుకుంటున్నా చాలు గదా! మన లైఫ్‌లో మొగుడు ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. అలాంటి మొగుడే మనల్ని చూసుకోనప్పుడు, మనల్ని గెంటేసినప్పుడు, లేదా మనల్ని అనుమానిస్తున్నప్పుడు, లేదా ఇంకొకటి పిల్లల్ని చూడుకోకున్నప్పుడు, ఇంకొకటి డబ్బులివ్వట్లేదు, ఏమీ లేదు, ఇటువంటి నరకం పెట్టినా గూడా, ఇటువంటివి చేసుకోవడం కరెక్ట్ కాదు. అటువంటివి చేసుకునేంత ధైర్యం నీలో ఉన్నప్పుడు, బయటికొచ్చి కూలి పని చేసుకొనైనా బతికే ధైర్యం నీలో లేదా? నలుగురు చూసి ఎందుకు భయపడతావు? నలుగురు మనకేం అన్నం పెట్టరు. మనం మనకు మాత్రమే అన్నం పెట్టుకోవాలి. మన పిల్లల్ని మనమే చూసుకోవాలి. నిన్ను అంటున్న ఆ నలుగురు నీ పిల్లలకి అన్నం పెట్టరు. అది నిజం. ఆ నలుగురు నన్నేమనుకుంటారో, నేను బయట ఎలా బతకాలో అని ఇవన్నీ అనుకోని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు గదా! వేస్ట్ అండి. ఆ నలుగురు కోసం నువ్వు చచ్చిపోతే సరే, ఆ నలుగురు నిన్ను అంటున్నారు, నిన్ను తిడుతున్నారు అని అనుకుందాము. ఆ నలుగురు ఏమన్నా నీకు అన్నం పెడుతున్నారా? లేదా ఆ నలుగురు ఏమన్నా ఈరోజు నీ పిల్లల్ని కాపాడారా? లేదా ఆ నలుగురు ఏమన్నా ఈరోజు నీకున్న అప్పుల్ని తీరుస్తున్నారా? నలుగురు కోసం ఆలోచించకండి. మీ ఫ్యామిలీ కోసం ఆలోచించండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి. నీ కడుపున కన్నారు. ఆ పిల్లల కోసం ఆలోచించండి. ఆ పిల్లల్ని చంపే రైట్ ఎక్కడి నుంచి వస్తుందండి నాకర్థం గాదు. చేసింది తప్పు నువ్వు. నరకం అనుభవిస్తుంది నువ్వు. చెలికో తెలుసో తెలియకో ఎవ్వరైనా తప్పు చేస్తారు. ఆ తప్పు చేసినందుకు ఇలాంటి శిక్షనా చేసుకుండేది. ఎవ్వరే కానీ ఇటువంటివి ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోకండి. నేనొకటే చెప్తున్నాను. ఇలాంటివి ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోకండి. పనికి మాలిన చెత్త నా కొడుకులున్నారు. ఈ ప్రస్తుతం ఉన్న కాలంలో, ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో అది అమ్మాయైనా కావచ్చు, అబ్బాయైనా కావచ్చు. పనికి మాలినోళ్ళున్నారు. మనకి కొంచెం తెలివి, బుద్ధి, బలం, ధైర్యం ఉంటే ఖచ్చితంగా మనం ముందుకెళ్ళొచ్చు. దయచేసి ఒక్కటే ఇన్‌స్పిరేషన్‌గా మంచి మంచి లీడర్స్‌ని తీసుకోండి. మంచి మంచి ఈ కాలంలో గూడా ఎంతోమంది అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ఎన్నో కష్టాలు పడి మొగుళ్ళతో విడిపోయి ముందుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని పైకి తీసుకొస్తున్నారు. వాళ్ళంటూ ఒక లీడ్‌లో వస్తున్నారు. అటువంటి వాళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోండి. అంతేగాని ఇటువంటి వాళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని వాళ్ళు అలా జేశారు, నేను ఇలా జేస్తాను, అయిపోతుంది ఇంకింతటితో అనుకోవడం ఏంది? ఆ అమ్మాయి చూస్తే చాలా చూడముచ్చటగా ఉందండి చూస్తుంటే. ఆ అమ్మాయి పద్మ అనే అమ్మాయి ఒక్కసారిగా ఆ పిల్లలు బెడ్ మీద పడుకొని, ఆ అమ్మాయి అసలు ఆ పిల్లలకి ఎలా ఉరి వేసిందనేది నాకసలు అర్థం కావట్లేదు. అంత ఘోరంగా ఉరి వేసిందే. ఆ ఏసేతప్పుడు ఆ అమ్మాయికి వద్దు, వద్దు అని అనిపించట్లేదా అని అనిపించింది నాకు నిజంగా చెప్తున్నా. ఇప్పుడు పిల్లలకి వాళ్ళు అల్లరి చేస్తే కొట్టే రైట్ మనకుంది. కొడతాము. కొట్టేటప్పుడు మనకేమి అనిపిచ్చదు. కొట్టిన గంట తర్వాత మనకి బాధ అనిపిస్తుంది. అటువంటప్పుడు ఈ అమ్మాయి ఉరే వేసేస్తుంది. ఇంక చంపేస్తుంది. వాళ్ళ జీవితం లేకుండా చేస్తుంది. ఇంతన్నా అనిపిచ్చిండదా పాపం ఆ అమ్మాయికి? ఎందుకు అనిపిచ్చలేదు ఆ పిల్లల పట్ల? అమ్మాయి అంతా బాధపడిండొచ్చు మరి. అంత బాధపడినా గూడా నువ్వు వదిలేయాల్సింది. పోరా నాకొద్దు నువ్వు. నువ్వే నా లైఫ్‌లో వద్దు. నీ నీ జీవితంలో నువ్వు నా జీవితంలో నువ్వు నాకొద్దు అని చెప్పి వదిలేసి నీ తల్లిదండ్రుల దగ్గర బతకాల్సింది కదా! ఎక్కడొక చోట వాళ్ళ ఊర్లో మీ సొంత ఊర్లో అన్నా బతికిండాల్సింది. అది కాకపోతే వేరే ఊరికొచ్చిన ఎక్కడో ఒక చోట ఒక పని దొరకదా అండి? కన్న పిల్లల్ని పోషించుకోవడానికి ఒక పని దొరుకుతదా? ఎన్నో అవమానాలు చేసినా, ఎన్నో చుట్టుపక్కల బతకలేమని అనుకున్నా కూడా ఎక్కడో చోట ఒక పనైతే దొరుకుతుంది గదా! ఆ పని వల్ల నీ పిల్లల్ని నువ్వు పోషించుకొని ఆర్థికంగా పైకొచ్చింటే ఈ పొద్దు నువ్వు ఒకవేళ మంచి పొజిషన్‌కొచ్చింటే ఎంత గర్వంగా ఉండేది ఆ అమ్మాయికి. నాకు నిజంగా అండి ఈ న్యూస్ తెలిసినప్పటి నుంచి చాలా బాధేసింది. ఇటువంటివి ఇంకొకరు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటారు ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు. సో, అలా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోకండి. బతకడానికి ట్రై చేయండి. ఒకవేళ బతకలేదా మీరు పోండి అంతేగాని పిల్లల్ని చంపకండి. పిల్లల్ని చంపే రైట్ మనకు లేదు. లేదా వాళ్ళని వదిలేయండి అంతేగాని పిల్లల్ని గూడా తీసుకుపోవడం ఏందండి అసలు? చాలా అసహ్యంగా నాకు దీని మీద చానా మాట్లాడాలుంది. కానీ మాట్లాడకూడదు. ఎంత మాట్లాడినా ఇదే మాట్లాడాలి. అందుకే నాకైతే ఏం మాట్లాడాలి అని లేదు. సో, మీకేమనిపిస్తుందనేది కామెంట్ చేయండి.